అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు కుండలిని యోగా. కుండలిని యోగా సెషన్ కి అందరికీ స్వాగతం. సో ఇవాళ నుంచి మనం కుండలిని యోగా డీప్ వెళ్దాం అనుకుంటాం. బట్ బిఫోర్ దట్, ఎనీ యోగా క్లాస్ కి మనం మీకు తెలిసిందే ఓంకారంతో స్టార్ట్ చేయండి. గెట్ సిట్ కంఫర్టబుల్, నడుము స్ట్రైట్ గా ఉంచుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉందాం. రిలాక్స్ యోగా. దృష్టి శ్వాస మీద మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ గాలి పీల్చినప్పుడు పొట్ట ముందుకి, వదిలినప్పుడు వెనక్కి. పీల్చిన గాలి కంటే వదిలే గాలిని ఎక్కువసేపు కావాలని బ్రీద్ అవుట్ ని ఎక్స్టెండ్ చేయండి. నా ఓంకారం గాలి వదిలి గాలి పీల్చుకుని సిద్ధంగా ఉంది. ఆ ఆ ఆ శ్వాసని గమనిస్తూ, ఓంకారం తర్వాత శ్వాసలో వచ్చిన మార్పుల్ని గమనిస్తూ సో మీకు కూడా మాట్లాడడానికి నేను అనుకున్నాను. ఎవరైనా చూసారో లేదో చెప్పండి నాకు. వామప్స్ చూడండి, కుండలిని యోగా సంబంధించి చెప్పిన ఎవరైనా చూసారా లేదా? మైక్ ఆన్ చేసుకోండి, కెమెరా ఆన్ చేసుకోండి, చెప్పండి. కెమెరా ఆన్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఫోన్ని అడ్డంగా తిప్పగలరా అని మనవి. సుబ్రహ్మణ్యం గారు, సూర్యకుమార్ గారు వీళ్ళందరూ అడ్డగా తిప్పాలి, ఫోన్ అడ్డగా తిప్పాలి. చెప్పండి, ఎవరు చూశారు వామప్స్? కొన్ని సుబ్రహ్మణ్యం గారు ఇంకొకసారి ఇంకో తిప్పి తిప్పండి దాన్ని. ఎవరైనా చూసారా లేదా? సో బిజీ. నిన్న ఇంత 40 మంది అంతమంది వచ్చారు కదా. 40, ఇవాళ కూడా అంతే మంది ఉన్నట్టున్నారు. 42, నిన్న కూడా ఇంచుమించుగా అంతే మంది ఉన్నారు. ఎవరైనా వామప్స్ చూసారా కుండలిని యోగాకు సంబంధించి? సార్ నేను ఒక చిన్న వీడియో చూసాను. శిరీష సార్, నెల్లూరు నుంచి. చెప్పండి. వార్మప్స్ లో ఫస్ట్ బ్రీతింగ్ నుంచి స్టార్ట్ చేశారు సార్. కపాలి అది ఓంకారంతో మొదలు పెట్టి కపాలి బతి స్లోగా కొన్ని బ్రీతింగ్స్ తర్వాత కూర్చొనే షోల్డర్ మూమెంట్స్, ఆ బాడీని కొద్దిగా ఆ, చాలా మైల్డ్ గా చేశారు సార్. తర్వాత క్యాట్ కౌ డాగ్ పోజ్, చిన్న చిన్న నేను చూసిన వీడియోలో వార్మప్స్ అయితే ఇలానే ఉన్నాయి సార్. ఓకే. సో మన అందరం ఒకే గ్రూప్ లో లేం కాబట్టి, వీళ్ళందరం గ్రూప్ తయారు చేయలేదు కాబట్టి నేను మీకు పంపించడానికి కూడా కుదరట్లేదు. సో బట్ దీనికి ఏంటంటే కుండలిని నిన్న పాపం శ్యామ్ చాలా ఆశగా అడిగాడు. ఉన్నాడా? వచ్చాడే వాళ్ళు రాలేదు. శ్యామ్ రాలేదా? శ్యామ్ నిన్న ఆశగా ఏమడిగాడు? కుండలిని అంటే ఏంటంటే, బాబు నేను కొద్దిగా హార్ష్గా చెప్పినట్టు అనిపించింది, నాకు తెలియదు అని చెప్పేసి. మేబీ హర్ట్ అయి ఉంటాడు, వాళ్ళు రాలా.
ఎనివే, సో ఎనివే కుండలిని అంటే ఏంటి అనే దానికి, ఇది మన కుండలిని ప్రాణాయామ, ఒకసారి కుండలిని యోగా అని పేరు పెట్టు. నేను పెట్టలేదు, ఇది చెప్పాను కదా, స్వామి భజన్, అక్కడ నుంచి పరంపర ఉమ్, ఎంత వచ్చింది. దీంట్లో ఏంటంటే కుండలిని అంటే మెయిన్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే స్పైన్, స్పైన్ క్రింద, అంటే బాగా మనకి యానస్ కంటే ఆ, చెప్పాలంటే, ఎస్, యానల్ పెరినియం అంటాం ఏరియాని. ఆ పెరినియల్ ఏరియాలో ఒక శక్తి ఉంటుంది. దాన్ని ఒక చుట్ట చుట్టుకుని పడుకున్న పాములాగా, ఒక పాము చుట్ట చుట్టుకుంటే ఎట్లా ఉంటుంది, నిద్రాణ స్థితి, డార్మెంట్, నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఒక పాము లాంటి శక్తి ఒకటి ఉంటుంది మనలో. ఆ శక్తిని మనం మేలు కొలిపి, కింద ఉంటుంది కదా, దాన్ని మేలు కొలిపి అలాగే స్పైన్ నుంచి పైకి తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది మనం ప్రయత్నం చేస్తాం. అనేది కుండలిని గురించి బేసిక్. నేను చెప్పాను, నేను చేయలేదు, నాకు కుండలిని గురించి ఎక్కువ తెలియదు. బట్ దీంట్లో నాకు ఎందుకు నచ్చింది, కుండలిని యోగాలో నచ్చింది ఏంటంటే, దీంట్లో ఆసనాలతో పాటు ప్రాణాయామం ఉంది కాబట్టి నాకు బాగా నచ్చింది. 2 in 1. మనం ఏదో ఆసనాలు చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, విడివిడిగా చేస్తాం. దీంట్లో రెండు కలిపి ఒకేసారి రావడంతో నేను కొద్దిగా అట్రాక్ట్ అయ్యాను. అట్రాక్ట్ అయ్యి దాన్ని నేను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తాను. బట్ దీంట్లో నిన్న మీతో మాట్లాడిన తర్వాత నేను కొన్ని వీడియోస్ చూశాను. మేబీ ఫ్రమ్ అక్కడ 30 minutes సెషన్ ఉంది ఇది. 30 minutes సెషన్ లో మేబీ లింక్ దేంట్లో పంపిస్తే మీకు అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. దేంట్లో పంపించండి అందరికీ వెళ్ళాలంటే, ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్ కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు నేను, ఇప్పుడు సింగిల్ సురక్ష పెట్టండి, సురక్ష అకాడమీ ఉన్నది కదా. అమ్మ బాబా, ఇప్పుడు మళ్ళీ నేను కొత్త గ్రూప్ నేను క్రియేట్ చేసి దాంట్లో మిమ్మల్ని అందరిని యాడ్ ఉన్నది సార్ అది. నా వల్ల కాదండి ఇప్పుడు. వాట్సాప్ లో పెట్టండి సార్, లేకపోతే ఈమెయిల్స్ ఇవ్వమంటే ఈమెయిల్స్ ఇస్తే వచ్చిన వాళ్ళకి ఆ email వాట్సాప్ ఛానల్లో పెట్టండి సార్. వాట్సాప్ వాట్సాప్ ఛానల్. వీళ్ళందరూ దాంట్లో లేరు కదండి, అది నా ప్రాబ్లం. అది వీళ్ళందరూ ఒక దాంట్లో అక్కడ లేరు. అందుకని నాకు 25-30 జాయిన్ ఉన్నాయి. అవుతారు సార్. మీరు కొత్తగా ఎటు చేయలేరు కాబట్టి జాయిన్ అవ్వమంటే జాయిన్ అయిపోతారు. అందరికి నేను లింక్ ఇస్తాను. వాట్సాప్ లోనే ఉన్నారు కాబట్టి వాట్సాప్ ఛానల్లోకి వచ్చేయండి. వాట్సాప్ ఛానల్లో ఏంటంటే పేరేంటి, డాక్టర్ మాణిక్స్ వెల్నెస్ అని ఉందా? అవును సార్, మళ్ళా షేర్ చేయమన్నా చేస్తాను, లేకపోతే దీంట్లో ఇప్పుడు ప్రతి మళ్ళీ వీడియోలోనూ షేర్ ఉంది చేయండి లింక్. సార్. మా దగ్గర లేదనుకుంటాను, అది లేదు సార్. అది అదే చెప్పాను లేదండి, కదా. ప్రతి నేను జాయిన్ కాలేదు, అందువల్ల సారీ, చాలా కొన్ని విషయాలు మిస్ అవుతున్నాను అనుకుంటాను. మేడం నన్ను గారు, చేసుకోండి. మేడం, చెప్పండి ప్రతి చెప్పండి సార్. వీడియో దాంట్లో డిస్క్రిప్షన్ లో ప్రతి వీడియోలోనూ ఉంటది. నేను రికార్డ్ చేసిన వీడియోలు అన్నిట్లోనూ పెడుతున్నాను. ఏం పేరు ఉంటుంది సార్ ఆ వాట్సాప్ కి? మళ్ళీ ఒకసారి పేరు పెట్టండి సార్, అది అసలు ఆ గ్రూప్ లో ఉంది. వాట్సాప్ ఛానల్ అనే ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఛానల్లోకి వెళ్ళిపోతారు. లేదా ఈరోజు మనకు ఉన్న వాట్సాప్ గ్రూపులన్నిటిలోకి ఆ ఛానల్ లింకు షేర్ చేస్తామండి, మోహన్ గారు నేను. సరే ఒకసారి క్లిక్ సరే. చేయండి, ఛానల్లోకి వచ్చేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ దాన్ని చూద్దాం. కమ్యూనిటీ చూద్దాం. థ్యాంక్ యూ. దీంట్లో ఏంటంటే వీళ్ళు, సార్, ఎస్, మీరు ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నారు కదా సార్, దాని వీడియో లింక్ కాపీ చేసి ఇక్కడ చాట్ మెసేజ్ పెట్టడానికి ఉంది కదా సార్, అక్కడ పేస్ట్ చేయండి. అయితే నేను అప్పుడు ఇప్పుడే దీంట్లో అందరికీ నాకు ఒక్క నిమిషం, అది డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్ మీద ఉంది. దీంట్లో ఎలా వస్తాను నేను ఇప్పుడు? మా ప్రాబ్లం అర్థమైందా అమ్ని? అర్థమైంది సార్. నాన్న క్లాస్ లో ఉన్నాను. నేను క్లాస్ లో ఉన్నా. 8:30. నేను ఇది డెస్క్టాప్ మీద ఉంది. మళ్ళీ దీన్ని అంటే టైం వేస్ట్ అవ్వకుండా చూస్తున్నాను, అందుకంటే ఇంకా సరే రేపు చూద్దామండి. రేపైనా మీరు ఎవరైనా నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను చేస్తాను. వాట్సాప్ ఛానల్ అయితే మాత్రం దీన్ని నేను షేర్ చేస్తాను. రైట్. దీంట్లో ఏంటంటే మనకి స్పైన్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఈ కుండలిని యోగ వాట్ ఎవర్ సెట్ బై స్వామి భజన్, వాళ్ళు చేసే దాంట్లో మెయిన్ స్పైన్ కి ఇంపార్టెంట్ ఇచ్చారు. కాబట్టి ఈవినింగ్ టైంలో వార్మప్స్ కి ఎక్కువగా మీరు టైం ఎక్కువ కేటాయించాల్సి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం డే లాంగ్ ఏదో ఒక చిన్నదో పెద్దదో వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి కనీసం కదలికలనే ఉంటాయి. కాబట్టి ఈవినింగ్ వార్మప్స్ కి ఎక్కువ టైం పెట్టుకోవద్దు. కానీ మార్నింగ్ టైం యోగా చేస్తే మాత్రం మీరు ఎక్కువ వార్మప్స్ టైం పెట్టుకోవాలి. ఈవినింగ్ ఎక్కువ అవసరం లేదు.
కాబట్టి ఓన్లీ స్పైన్ కి సంబంధించినటువంటి వార్మప్సే మనం ఇప్పుడు చేద్దాం. ఎవరు మోడల్ చేస్తున్నారు ఇప్పుడు? మోహన్, ఆర్ యు రెడీ? నువ్వు రెడీ అంటే నేను స్పాట్లైట్ పెడతాను అందరికి. మోహన్ స్పాట్లైట్ లోకి వస్తాడు. సో కాబట్టి మోహన్కి నేను చెప్పింది మీరు కూడా చూసి ప్రాక్టీస్ చేసేసేయండి ఇప్పుడే. తర్వాత చూసి తర్వాత చేద్దాంలే, మళ్ళీ వీడియోలు చూసి చేద్దాంలే అనుకుంటే మాత్రం మీరు సంథింగ్ యు ఆర్ డూయింగ్ సమ్, ఎక్కడో మీకు ఇంకెక్కడో సమ్ లేజినెస్, హెజిటెన్స్ ఏదో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు చేసేస్తేనే మీకు కరెక్ట్ ఇది వస్తుంది. మీకు ఆ మూడ్ కానీ ఆ మోటివేషన్ కానీ మీరు అంత డిసిప్లిన్డ్ గా ఉంటే నాకేం అభ్యంతరం లేదు. ఓకేనా? సార్ క్లాస్ ని అంటే సార్ ఛానల్ ని లింక్ పెట్టాను చూడండి ఒకసారి. అందరూ లింక్ సబ్స్క్రైబ్ అయితే ఈజీ అయిపోతుంది. వాట్సాప్ ఛానల్ లింక్ పెట్టాను. సో రాజా దాన్ని రా. సో జస్ట్ ముందు బటర్ఫ్లై చేసుకోండి టు ఈజ్ యువర్ బేస్ ఆఫ్ ద స్పైన్ ని బటర్ఫ్లై. సో ఇది అందరికీ తెలిసిందే. బటర్ఫ్లై మనం ప్రత్యేకించి సీరియస్ గా ఏం చూసుకోవాలలేదు. బటర్ఫ్లై తర్వాత తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఎస్ ఇంట్రెస్టింగ్, మీకు నాకు ఎవరో మన దాంట్లో ఎవరో చెప్పారు ఒకసారి నాకు, గర్భ సంస్కార యోగాలో చెప్పినప్పుడు గుర్తు నాకు. సో మన సంథింగ్ లైక్ దీన్ని ఏమంటారు, ఇలా కూర్చుని ఇలా చేసేదాన్ని గుండ్రంగా స్పైన్ తిప్పడాన్ని, పేరు ఉంది. ఈ పేరు ఏంటండి? అది మా కూర్చుని మన వజ్రాసనం కాదు, సుఖాసనంలో కూర్చుని తిప్పుతాం కదా ఎట్లా మొత్తం గుండ్రంగా. ఏమంటే తెలుగు పేరు కాదు, దానికి ఒక పేరు ఏదో పెడుతుంది కదా. ముందు చెక్కి చలాస్తుంది సార్. చెక్కి అంటే అది ఇది కదా, మనకి ముందుకి వెనక్కి అది ఇది కదా. నేను చెప్పేది ఏంటంటే, అర్థమైందా మీకు ఇది? సరే నేను చెప్తాను. అది కాదు మోహన్, నువ్వు మామూలు కూర్చో, నేను చెప్తాను రా. మామూలు కూర్చో, మామూలుగా సుఖాసనం. ఓకే, ఇప్పుడు ఉంది కదా, నడువుని ముందుకు తీసుకొచ్చి ముందు నుంచి వెనక్కి అంటలేదు, వెనక్కి అంత ముందుకు వద్దు, వెనక్కి ఎక్కువ ఇంపార్టెంట్. ముందుకు వచ్చి మరీ ముందుకు వచ్చేటండి, వెనక్కి చెక్కి జలనాసనం అండి కాదు సార్, వృత్తాసనం. నాకు పేర్లు వద్దు. సారీ పేర్లు చెప్పకండి నాకు. చెయ్యండి ఫస్ట్. నాకు నాలెడ్జ్ వద్దు, ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకేనా? గుండ్రంగా అంటే స్పైన్ లూజ్ అయిపోవాలి కింద, ఎస్పెషల్లీ ఎందుకంటే మనం కింద నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి ఆ ఏరియా మొత్తం మనకి ఇది అయిపోవాలి. ఓకేనా? ఓకే, ఆపోజిట్ ఈసారి అప్పర్ బాడీ రొటేషన్ సార్. ఓకే, మా బావ పేర్లు చెప్పకండి, ఇంకా అయిపోయింది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దానికి పేరు పెట్టుకోండి. కానీ నాకు ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్. ఇంకా వెనక్కి, ఇంకా మన దేవి గారు ఇంకా వెనక్కి నడుము వెనట్లేదు. మీరు అప్పర్ ఇది కాదు మన కదలాల్సింది, స్పైన్ ఇటు ముందుకి వెనక్కి మొత్తం అంతా నడుము దగ్గర ఉండాలి. ఈవెన్ మోహన్ ఆల్సో ఇంకొద్దిగా ఫ్రీగా మూవ్ చేయాలి. మోహన్ నువ్వు ఇది వెళ్ళట్లేదు నీకు. లోయర్ స్పైన్ కదా మనం చేసిన, అప్పర్ స్పైన్ కాకుండా లోయర్ స్పైన్. తిప్పండి. ఓకే, రిలాక్స్. అటు ఇటు అయిపోయిన తర్వాత రిలాక్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ లోయర్ స్పైన్ వరకు ముందుకి వెనక్కి మామూలు కూర్చుని గుర్తుపెట్టుకోండి. ఈ పార్ట్ ఎక్కువ కాదు, ఈ పార్ట్ ఎక్కువ. దేవి గారి అది కాదు, ఈ పార్ట్ కాదు, దిస్ పార్ట్ వెనక్కి, బాగా వెనక్కి పుష్ చేయండి. కరెక్ట్, ముందుకు పుష్ చేయండి మోహన్, ముందుకు పుష్ చేయి, వెనక్కి పుష్ చేయి, ముందుకు పుష్ చేయి, వెనక్కి ముందుకి. ఓన్లీ హిప్ దగ్గరే, తలొద్దు, తల స్ట్రైటే, తల కదలకొద్దు. తల ఎందుకు?
మనకు కావాల్సిన నడుము క్రింద భాగం వెనక్కి ముందుకి కొద్దిగా బ్యాక్ ఎక్కున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అమ్మా. మళ్ళీ చెప్తున్నా, అది పెరిగిపోయిందని చెప్పి రాబోద్దు నాకు మెసేజ్ పెట్టద్దు. ఓకే, వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి, ఓన్లీ హిప్. ఓకేనా? ఈసారి ఇక్కడ నుంచి పైకి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అప్పర్ హాఫ్, అప్పర్ హాఫ్, అప్పర్ హాఫ్, అప్పర్. ఇందాక లోయర్ హాఫ్. కొద్దిగా ముందు పక్కకే తిరుగు మోహన్, పక్కకి తిరిగితే బాగా కనపడదు. చెస్ట్ ముందుకు, చెస్ట్ ఇంకా గుడ్. తల వెనక్కి పంపించి సార్, చెస్ట్ ముందుకి, చెస్ట్ ఒకటి. గుడ్ 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 గుడ్. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మీ స్పైన్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది. అంటే ఎక్కడైనా ఏమైనా టైట్నెస్ ఏమైనా ఉంటే అది పోతుంది. ఓకేనా? సో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. అది నేను మీకు షేర్ చేస్తాను. 30 minutes ఉన్నాయి వార్మప్స్ అవన్నీ కూడా. సో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ వార్మప్స్ లో చేయాల్సినవి. ఓకే, ఇలా చేసిన తర్వాత మనం రెడీ అవుతాం. రెడీ అయిన తర్వాత మెల్లగా మనం ఏం చేయబోతున్నాం అంటే, మనం కొన్ని ఆసనాల పేరుతో ఆసనాలు వేస్తూ ప్రాణాయామం కూడా చేస్తాం. రైట్ అండి? ఓకే. మోహన్, మాకు తెలుసు కదా సిద్ధాసన. మగవాళ్ళు వేస్తే సిద్ధాసన అంటారు, ఆడవాళ్ళు వేస్తే సిద్ధ యోని ఆసనం. లెఫ్ట్ హీల్ జాగ్రత్తగా అంటే లెఫ్ట్ హీల్ ముందు మడవండి. దాన్ని తొడలకి మధ్యలో వీలైనంత లోపలికి ప్లేస్ చేసుకోండి. లెఫ్ట్ హీల్ పైన రైట్ హీల్ ఉండాలి. ఈ రెండు కలిసి మీ పెరీనియల్ ఏరియాని టచ్ చేస్తూ ఉండాలి, ఇంక్లూడింగ్ యువర్ జెనిటిక్స్. లోపలికి వీలైనంత లోపలికి ఉండాలి. ఓకే, లోపల పెట్టుకున్న తర్వాత నడుము స్ట్రైట్. సో చేతుల్ని, మేబీ ఐ థింక్ దిస్ ఇస్ కాల్డ్ ఆది ముద్ర. ఐ డోంట్ నో, ముద్రలు నాకు తక్కువ తెలుసు. బొట్టన వేళ్ళేమో ఓపెన్ చేయండి, మిగతా వేళ్ళు మడవండి. రెండు చేతులు కొద్దిగా పక్క నుంచి పైకి, ఇంతవరకే లేదు, ఇంతవరకు. మోచేతులు స్ట్రైట్ రమ్య, ఇలా కాదు, మోచేతులు చాపండి. కొద్దిగా తల పైకి లేదు. ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా వినండి. భస్త్రిగా తెలుసు కదా? నో సావిత్రి అటు కాదు. చేతులు ఓపకూడదు, చేతులు అలాగే ఉండిపోవాలి. తల పైకి నుండి ఇక్కడ భస్త్రిక చేయాలి. 1 2 3. భస్త్రిక అంటే ముక్కు దేరే ఉండాలి, పొట్ట ఎక్కువ కదలకూడదు. కదులుతుంది కానీ పొట్టకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అలా 50 చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 and 50. జస్ట్ వెయిట్, అలాగే ఉండండి. చేతులు అలాగే ఉంచండి. గాలి పీల్చండి ముక్కుతోటి, హోల్డ్ చేయండి. తల క్రిందకు వచ్చేసేయండి. యానస్ని పైకి లేపండి, పొట్టను వెనక్కి నొక్కండి. 10 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. తల పైకి లేపండి, గాలి వదిలేయండి, చేతులు దించేసేయండి. సో ఈ రకంగా ఒక ఆసనం. ఇది వెరీ ప్రిలిమినరీ బేసిక్ ఆసనం. వెరీ బేసిక్ ఆసనాలో అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను, అందుకని ముందు స్లోగా స్టార్ట్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ సిద్ధాసన, సిద్ధయోని ఆసనాలు. జస్ట్ ఆది ముందు వేసి గుర్తుగా తలపై. నెక్స్ట్ ఆసన లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్. ఇది రొటీన్ గా మనం వేయము, బట్ ఇది బాగా పనిచేస్తుంది. కాళ్ళు అలాగే ఉంచుకోండి, సంథింగ్ లైక్ ఈ ఆసనంలో సిద్ధాసన, సిద్ధయోని ఆసన. రెండు చేతులు పక్క నుంచి పైకి లేపండి, అరచేతులు కలిపేయండి, పూర్తిగా పైకి లేపండి, పైకి. దీన్ని పర్వతాసనాన్ని పిలుస్తున్నారు. మేబీ మీ భాషలో ఏం పిలుస్తారు నాకు తెలియదు. పేర్ల గురించి కొట్టుకోకండి ఎప్పుడైనా సరే. దర్ ఇస్ నథింగ్. పైకి తల కూడా పైకి లేపేసి, తల బాగా పైకి లేపండి. ఆకాశంలో చూడాలి అందరూ, ఆకాశమే. ఇప్పుడు మళ్ళీ భస్త్రిక చేయండి.
1 2 3 4 ముక్కు దగ్గరే శబ్దం 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 and 50 చేతులు అలాగే ఉంచండి. గాలి పీల్చుకోండి. తల క్రిందకు వచ్చేసేయండి. యానస్ని పైకి లేపండి. పొట్టను వెనక్కి నొక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10 తల పైకి లేపి గాలి వదిలేస్తూ చేతులు దించేసేయండి. రిలాక్స్. దండాసనలాగా వచ్చేసి అంటే దండాసన అంటే కాళ్ళు దండాసన. సో నెక్స్ట్ లెఫ్ట్ హీల్ తొడల మధ్యలో పెట్టుకోండి. ఓకే, రైట్ లెగ్ ని పూర్తిగా పక్కకి చాపేసి మాక్సిమం పక్కకి తీసుకెళ్ళి, మాక్సిమం కాదు, జానుశిరాసన అంటారు. జానుశిరాసన లాగా తీసుకెళ్ళి, ఓకేనా, రెండు చేతులు మెల్లగా పక్క నుంచి పైకి తీసుకెళ్ళి ఆ లెఫ్ట్ లెగ్ కదా, రైట్ లెఫ్ట్ రైట్ చెప్తాను. ఓకే, రైట్ లెగ్ వైపు వంగండి. ఎక్కడికో చోటకి వెళ్ళండి. ఎక్కడ అందుతుంది మీకు? పాదం అందిందా? ఓకే. పాదం అందలేదా? చీలమండలు అందుతున్నాయా? ఓకే. లేదు మోకాల దగ్గరికి వెళ్తున్నారా? మరి ఎక్కువ ముందుకు వంగొద్దమ్మా శరణ్య, చాలు. ముందు మనకు గ్రిప్ అవసరం, గ్రిప్ కావాలి, గ్రిప్. అలా ఉండి ఇప్పుడు ఎస్ యూ స్టార్ట్ బ్రీదింగ్. భస్త్రిక 50. 1 2 3 4 5 6 7 8 9 10 11. రమ్య కొద్దిగా బ్యాక్ రండి, కొద్దిగా తలపైకి లేపండి. అప్పుడు శ్వాసించండి. మీరు మరీ పట్టు మీద ఎక్కువ ప్రెషర్ ఇస్తారు. పట్టు మీద ప్రెషర్ ఇస్తే సరిగ్గా శ్వాసించలేరు. 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 and 50. Now take a deep long breathe in. పీల్చండి. నో శరణ్య, వెయిట్. గాలి పీల్చి 3 బంధాలు వేసేసేయండి. తల క్రిందకి, యానస్ పైకి, పొట్ట వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. దటాస్. కాల్ చాపేసి ఆపోజిట్. ఈసారి కుడి పాదాన్ని మడిచి ఎడం కాలుని చాపి ఎడం కాలు వైపుకి వంగి, దెన్ 50 భస్త్రిక. పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ లేకుండా చూసుకోండి. చేతులు ఎక్కడున్నాయని కాదు, చేతులు తొడ మీదైనా ఉంచుకోవచ్చు. కుదరకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, చేతులు తొడ మీద కూడా ఉంచుకోవచ్చు. ఏమీ పర్వాలేదు. సావిత్రి, వాట్ ఆర్ యూ డూయింగ్? అదేంటది అలాగా అని చెప్పి మోహన్ పెట్టాను. ఎందుకు పెట్టాను అక్కడ? ఏం చేస్తున్నాడు మోహన్? అలా చేస్తున్నాడు మోహన్? అదే వెళ్ళిపోయింది. ఇవిడికి వచ్చి నేను చూపిస్తుంది ఇక్కడ. స్టార్ట్ బ్రీదింగ్. మోహన్ కనిపిస్తున్నాడు కదా నీకు? 1 స్టార్ట్ బ్రీదింగ్. ఉన్నాడు మోహన్, నేను హైలైట్ చేశాను. అది పక్క నుంచి కాదమ్మా, స్ట్రైట్ గా. ఎవరు వంచొద్దు, ఎవరు వంచొద్దు. మీరు బెండ్ అవుతుంది ఇలా. ఎందుకు బెండ్? ఎందుకు? ఫార్వర్డ్ బెండ్ అది. అది స్టార్ట్ బ్రీదింగ్. సూర్యకుమార్ గారు కాలు ఇంకా చాపాలండి యువతకి. మీ లెఫ్ట్ లెగ్ ఇంకా లెఫ్ట్కి వెళ్ళాలి, ఇంకా లెఫ్ట్కి, ఇంకా లెఫ్ట్కి, ఇంకా లెఫ్ట్కి, అది
వీరన్నది లెఫ్ట్కి రమ్య కానీ శరణ్య కానీ చేస్తున్నారు లేదా సుబ్రహ్మణ్యం కానీ చేస్తున్నారు, మోహన్ చేస్తున్నాడు. దెన్ స్టార్ట్ బ్రీదింగ్. భస్త్రిక 1 బాబు 3 4 5. సావిత్రి ఇంకా లెఫ్ట్ రమ్మ, నీ లెఫ్ట్ లెగ్ ఇంకా లెఫ్ట్ తీసుకురమ్మ సావిత్రి. శరణ్య సారీ మోహనం సావిత్రికి నువ్వే చెప్పమ్మ, నేను చెప్పలేకపోతున్నాడు అర్థమయ్యేలాగా. 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. అరే మళ్ళీ సావిత్రి అంతే, అదే కరెక్ట్. అంతేనమ్మా, సింపుల్ గా చేసిందని మీరు కాంప్లెక్స్ చేసుకున్నారు. 41 42 43 44 45 46 47 48 49 and 50. Take a deep long breathing. Hold the breath. తల క్రిందకి, ఆయన పైకి, పొట్ట వెనక్కి నొక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. సో ఈ రకంగా కొన్ని ఆసనాలు వేయడం, వాటిలో ప్రాణాయామం చేయడం భస్త్రిగా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ పశ్చిమోత్తానాసనం. కాళ్ళ మధ్యలో స్పేస్. రొటీన్ పశ్చిమోత్తాసనంలో మనం కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంచకుండా స్ట్రైట్ గా దగ్గరగా ఉంచుకుంటాం కదా. ఇప్పుడు అలా కాకుండా కాళ్ళ మధ్యలో సఫిషియెంట్ స్పేస్ ఉంచుకుంటాం. ఎందుకు అంటే మీకు తెలుసు, ఎందుకు అంటే పొట్ట కదలడానికి వీలుగా మనం స్పేస్ ఇవ్వాలి అక్కడ. కాళ్ళ మధ్యలో స్పేస్. రైట్. 1 స్టార్ట్ బ్రీదింగ్. ముందు కొంగి పశ్చిమోత్తానాసనం. 1 2 3 4 5 6 7 8. తల పైకి ఉంచండి. పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి. ఆసనానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఆసనంతో పాటు ప్రాణాయామం ఇవ్వండి. 20 21 22 23 24 25. శరణ్య కరెక్ట్ చేసింది. రమ్య ఇస్ కరెక్ట్. కృష్ణ కుమారి గారు కరెక్ట్. గుడ్ గుడ్ గుడ్. సుబ్రహ్మణ్యం గారు సూపర్ కరెక్ట్. 23 24 25. సూర్యకుమార్ గారు మరి ఎక్కువ ఉండిపోయారు. అంత అంగాసన పని లేదు. 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 and 50. గాలి పీల్చి ఆపేయండి. తల క్రిందకు ఉంచండి. యానస్ పైకి లేపండి. పొట్టను వెనక్కి నొక్కండి. 10 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. దండాసనం. సో ఈ రకంగా స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ తీసుకొచ్చి అలా వస్తున్నాం మనం. ఇట్లా ఇది గమనించండి బస్. దీని తర్వాత మనం సేతుబంధాసనం అంటే గుర్తుపెట్టుకోండి. సేతుబంధాసనానికి బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో డిఫరెంట్ చెప్తారు, మిగతా స్కూల్స్ ఆఫ్ యోగాలో డిఫరెంట్ గా ఉండదు. బట్ నేను బీహార్ స్కూల్ ఆఫ్ యోగా దాంట్లో నేను దాన్ని ఫాలో అవుతాను కాబట్టి దాన్ని చేద్దాం. ఇది 2 వేరియేషన్స్ ఉంది. ఈజీగా వేసే వేరియేషన్ ఒకటి ఉంది, కొద్దిగా కష్టంగా వేసే వేరియేషన్ ఉంది. రెండింటిని ముందు మోహన్ చేసి చూపిస్తాడు. తర్వాత మీరు 2 వేసుకుని చూసి ఏది బాగుంటే దానికి వెళ్ళండి. మోహన్ ముందు మోకాళ్ళు మడిచి చేయి. దిస్ ఇస్ ఈజీగా. మోకాళ్ళు మడు. దీన్ని టేబుల్ టాప్ ఏదో అంటారని చెప్పేసి నాకు దేవి గారు ఎవరోసారి చెప్పారు. నాకు ఎప్పుడు 4 years బ్యాక్ 5 years బ్యాక్ నేను టేబుల్ టాప్ అన్నారు ఒకసారి. అప్పుడు నేను బాగుంది అనుకున్నా. గుడ్, టేక్ ఇట్. ఇలా ఉంటే ఇలా చేసుకోండి. ఓకే. లేదు, యాక్చువల్ ఇది వేరియేషన్. ఇది ఒరిజినల్ అయితే మాత్రం ఇది రా మడమల మీద లేచి, ఇది ఒరిజినల్. ఒకసారి చూడండి, 2 చూసి మీకు ఏది కంఫర్ట్ చూసుకోండి. నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ మోహన్. సో బికాస్ మీకు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉండి, ఓకే, కొద్దిగా మీ బాడీ వెయిట్ తక్కువగా ఉంటే దీనికి వెళ్ళండి. ఏది రెండో వేరియేషన్కి వెళ్ళండి. లేదు, మీకు ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉండి, ఏజ్ ఎక్కువగా ఉండి, హిప్స్ కొద్దిగా బరువుగా ఉంటే మాత్రం రెండో దానికి వెళ్ళండి. అర్థమైందా మీకు? యా, రైట్. ఏదర్ ఫస్ట్ కానీ రెండోది కానీ మీ కంఫర్ట్ చూసుకుని మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసే ఉంటారు. కానీ వేళ్ళు నేల మీదకి వచ్చేసారంటే సుబ్రహ్మణ్యం గారు, వేళ్ళు నేల మీద రావాలి, అంత పైకి లేపాలన్నమాట.
లేకపోతే మీరు మోకాళ్ళు మడిచి వెళ్ళిపోండి సుబ్రహ్మణ్యం. కాళ్ళ మధ్యలో స్పేస్ ఇవ్వండి. మోకాళ్ళు మడిస్తే కాళ్ళ మధ్యలో స్పేస్ ఉంటుంది. పొట్ట బాగా పైకి ఆకాశం లేదు. పొట్టం తోయండి. తల వెనక్కి వదిలేసేయండి. స్టార్ట్ బ్రీదింగ్. ఇక్కడి నుంచి బస్సుగా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రమ్య తల వెనక్కి వదిలేసేయండి. మెండ నొప్పి వస్తుంది లేదండి. అది 15 16 17 18 19. శ్యామ్ అది కాదు, అది కందరాసన. శ్యామ్ శ్యామ్ ఇప్పటి వరకు చూపించారు కదా, చూపించుకోండి. అక్కడి నుంచి దండాసనం చేయాలమ్మా. దండాసనం చేయాల 21 22 23 24 25. కాదు 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 కాదు, నువ్వు శవాసనం వెళ్తున్నావు. శ్యామ్ దండాసనం చెల్లాలి. 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 and 50. Take a deep long breathe in. పీల్చి వీలైన బంధాలు వేయండి. 3 బంధాలు వేయగలిగితే ఓకే, 2 వేసినా ఓకే, 1 వేసినా ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. దండాసనాలు వచ్చేసింది. ఏం మోహన్, కరెంట్ పోయిందా? ఓకే, మీకు 2 వేరియేషన్ చెప్పారు. మన దండాసనం నుంచి ఇలా వేసి. నెక్స్ట్ నిన్న మనం వేసిన మహావేద వేద వేద ఐ డోంట్ నో, వేధించడం, మహావేద. సో వజ్రాసనం నుంచి వేస్తాం. ఒక కాలేమో వజ్రాసనంలాగా వెనక మడత పెట్టేస్తాం. మడత పెట్టిన మడమ మీ యానస్ లో ఉండాలి. ఈ మడమ యానస్ కి టచ్ అవ్వాలి, ప్రెషర్ ఇస్తూ ఉండాలి. రెండోదేమో మోకాలు మడిచేస్తాం. ఓకేనా? గుడ్, క్లియర్. కాలు స్ట్రైట్ అమ్మా శరణ్య, స్ట్రైట్. ఆ కాలు కాదు, చాపిన కాలు స్ట్రైట్ గా ఉంటాయి. ఇప్పుడు మడత పెట్టిన కాలు ఓకే, వజ్రాసనమే. కూర్చో, లోపల పంపించు, కూర్చో కాలు మీద. ఇప్పుడు ముందు కొంగు. అది ఇప్పుడు కూడా ఎక్కువ పొట్ట మీద ప్రెషర్ లేకుండా కొద్దిగా పైకే ఉంచండి తలని. ఓకే, పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ వద్దు, కొద్దిగా పైకే ఉంచి. ఎస్, స్టార్ట్ బ్రీదింగ్. భస్త్రిక. సేమ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 and 50. Now take a deep long breathe in. తల క్రిందికి, అండ్ పైకి. పొట్ట వెనక్కి నొక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. దండాసనాకు వచ్చేసి. గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు భస్త్రిగా ప్లేస్ లో కపాలభాతి పెట్టుకుంటాం. 50 ప్లేస్ లో 100కి వెళ్ళిపోతాం. యా, ఆపోజిట్. రెండో కాలు మీదకి రండి. సరే, సేమ్ థింగ్. ఒక యానస్ లోకి ఈ కాలు మడం వెళ్ళిపోవాలి. రెండో కాలు స్ట్రైట్ గా ఉండాలి. చాపిన కాలు వైపు ముందు కొంగాలి. చేతులు ఎక్కడో చోట హ్యావ్ ఎ ఫర్మ్ గ్రిప్. గట్టిగా పట్టుకోండి. పట్టుకునేది గట్టిగా పట్టుకోండి. అది కాలు వేళ్ళ, పాదమ, చీలమండల, కనీసం పెక్క, మోకాల. హ్యావ్ ఎ ఫర్మ్ గ్రిప్. ఓకే, దెన్ కొద్దిగా తలపై, మరి ఎక్కువ ప్రెషర్ లేకుండా పొట్టలో. స్టార్ట్ బ్రీదింగ్. 50 భస్త్రిక. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42
43, 44, 45, 46, 47, 48, 49, and 50. Take a deep, long breathing. Hold the breath. 3 బంధాలు వేసేసేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. చాలు. ఇవాళ ఇక్కడ ఆపేసేయండి, ఎందుకంటే కొత్తగా చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఫస్ట్ డే ఎక్కువ వద్దు. జస్ట్ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నేను ఇప్పుడు నా మెయిల్లో ఉంది, దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని చెప్పండి. ఇప్పుడు నాకు ఐడియా ఇవ్వండి. నా మెయిల్లో నేను మీకు ఏదో వామప్ చెప్దాం అనుకున్నా, ఆ మెయిల్లో ఉంది. ఈ మెయిల్ మీకు ఎలా సెండ్ చేయగలను, ఇప్పుడు షేర్ చేయగలను. నాకు బాగా దీంట్లో కంప్యూటర్స్ ఈ టెక్నాలజీలో పట్టున్న వాళ్ళే చెప్పండి. ఎక్కువ సలహాలు చెప్పేయండి మళ్ళీ నాకు, ఎందుకంటే నా బుర్ర చాలా చిన్నది, ఎక్కువ పట్టించుకోలేదు. ఆమెను నువ్వు చెప్పు. సార్ నాకు పంపించండి, లేకపోతే మోహన్ గారికి పంపించండి. మెయిల్లోనా? మెయిల్ మోహన్ గారికి పంపించండి. లేకపోతే మోహన్ మెయిల్ నా దగ్గర, మీ మెయిల్ అయితే నా దగ్గర ఉంది. సరే, నాదైనా ఇప్పుడు అది మన ఛానల్ మెయిల్కి అయినా పంపించినా పర్లేదు. దేనికి పంపించారో చెప్తే నేను మీదేంటి మీది మెయిల్? నాగినేని శ్రీనివాస్ 19th. నాగినేని శ్రీనివాస్ 19 gmail.com అదేగా? అది నా పర్సనల్ అండి. ఇంకోటి ఏముంది? ఇంకోటి నాగినేని శ్రీనివాస్ ఫెర్రీ. దేనికి పంపించమంటారు? 2 ఉన్నాయి. అదేమో ఛానల్ది. అయితే ఛానల్ దాన్ని పంపించేసానండి. పంపించండి. వచ్చింది చూడండి. ఈ లోపల మిగతా డౌట్స్ అన్నట్టు అడగండి కుండలి యోగా మీద. అలాగే మన క్లౌడ్ లో ఉన్నాయి కూడా, ఆ ఛానల్ దానికి పంపించేస్తే మేము దాన్ని అప్లోడ్ చేసేసేస్తాం. అలాగేనండి. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్. డౌట్స్ అడగండి ప్లీజ్, ఎందుకంటే మనం ఇంకా స్పీడ్ అయిపోతుంది. నెక్స్ట్ రేపు ఎల్లుండి అయితే, రేపు బుధవారం కదా, రేపు బుధవారం గురువారం 2 ఉంది మనకి. లాస్ట్ రోజు ప్రోగ్రామ్ నేను వేరే రోజు చెప్తాను. మేబీ నెక్స్ట్ మండే అయ్యొచ్చు. నెక్స్ట్ మండే పెట్టుకుందామా? దీపావళి కదా మండే? అవును సార్, మండే దీపావళి కదా. ఓకే, అంటే మండే కాదు, మండే అలాగే క్లాస్ ఉండదు. మేబీ అనదర్ డే నేను చెప్తా. సో రేపు ఇంపార్టెంట్ డేస్. వామప్స్ ఇంకా ఉన్నాయి సార్. వామప్స్ ఉన్నాయి. రొటీన్ వామప్స్ మనం చేసే వామప్స్ అన్నీ ఉంటాయి. మీరు నేర్చుకున్నవి కానీ, మీరు ఎక్కడ నా క్లాస్లో నేను చెప్పే వామప్స్ కానీ చేస్తూనే, ఇవి నేను ఇందాక చెప్పినవి ఎక్కువగా స్పైన్ గురించి అన్నమాట. అవి మీకు దీంట్లో పంపించాను, అదొకసారి చూసి రేపు నాకు ఎవరో ఒకళ్ళు దాన్ని డెమాన్స్ట్రేట్ చేయండి. నెక్స్ట్, ఇవాళ ఇప్పుడు చేసిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది ఎవరికైనా? మీలో ఎవరికైనా యూ ఫీల్ did you felt any inconvenience or something, anything, back pain గానీ anything? సార్, ఇప్పుడు ప్లాంక్ పోజ్ ఒకటి చేయించారు కదా సార్, దాంట్లో అది హ్యాండ్స్ ప్లాన్ పొజిషన్ చేయండి అనేది. చంపుతారు నన్ను. సరే సార్, దాని పేరు ఏదో నాకు తెలీదు, నేను పేరు ప్లాంక్ అని లేకపోతే చెప్పాను సార్. నేను సేతు బంధాసనం అని చెప్పాను కదా. సేతు బంధాసన, దాంట్లోని హ్యాండ్స్ పొజిషన్ ఎలా ఉండాలి అని. అమ్మ నాయనో, ఆర్మ్ పొజిషన్ సార్, వెనకతల వైపు ఫేస్ చేయాలా లేకపోతే నీకు ఎలా ఎలాగా? కంఫర్ట్ చెప్పు నాకు. సార్, నేను వెనకతల వైపు పెట్టినప్పుడు, ఇప్పుడు సార్ పెట్టారు కదా మోహన్ సార్, అలా పెట్టినప్పుడు నేను అస్సలు చేయలేకపోయాను. వెనకతల వైపు నీకు ఎలా కంఫర్ట్ ఉంది? ఇలా టోస్ వెనకతలు ఉన్నప్పుడు అస్సలు చేయలేకపోయాను, తిప్పినప్పుడు కొంచెం చేయగలిగాను సార్. నీ కంఫర్ట్ లెవెల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద టీచర్. స్టూడెంట్స్ కంఫర్ట్ లెవెల్ ఇస్ మోర్ కన్సర్న్ దాన్ ద టీచర్స్ కంఫర్ట్. బికాస్ సంథింగ్ లైక్ నో, నీకున్న రకరకాల, కొంతమందికి ఇక్కడ నొప్పులు ఉంటాయి,
వీళ్ళు వేయలేరంట దీని ఇలాగా. సో అది మారిపోతూ ఉంటది. కాబట్టి ఎప్పుడు నేను స్థిర సుఖమాసనం అనేది పతంజలి చెప్పినటువంటి ఆ స్టాండర్డ్ ఆ డెఫినేషన్ ని అది ఫాలో అయిపోవాలి. నేను టీచర్ చెప్పినట్టే వేయమడం బిగినింగ్ లో కుదరదు. ఎందుకంటే యోగా అనేది ఒక వారం, 10 రోజులు, 15 రోజులు, 2 నెలలు, 3 నెలలు వచ్చేది కాదు. ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్. అలా జరుగుతూ ఉంటుంది. ఉండగా ఉండగా ఫైనల్ స్టేట్ కి రావాలంటే అప్పుడు ముందు చేతులు ఎలా బాగున్నాయి పెట్టుకుని ఆ తర్వాత టీచర్ చెప్పినట్టు అన్నాను. బిగినింగ్ లోనే నేను ఎలా చెప్తే ఎలా వేయమంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ముందు యువర్ కంఫర్ట్ ఇస్ మోర్ కన్సర్న్ హియర్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్స్ ప్లీజ్. సార్ ఇది ఎవరైనా వేయకూడదా? రిస్ట్రిక్షన్స్ ఏమైనా నేను ఉన్నాయా సార్? అనుకున్నామండి ఎవరైనా ఎక్కువ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు వేయద్దు. రెండోది హైపర్ టెన్షన్ మందులు వేసినా కూడా కంట్రోల్లో ఉండకుండా బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు, ఈ ఇద్దరికి మెయిన్ ఇది. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా వేసుకోవచ్చు. ఇది భస్త్రిక అండ్ కపాలపాతి కాకుండా ఏదైనా వేరే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవి రెండుతోనే చేస్తామా సార్ ఇది కుండలిని అనేది? అంతే. ఓకే సార్. కపాలభాతి వాళ్ళు చెప్పలేదు. కపాలభాతి నేను యాడ్ చేసిన వాళ్ళు చెప్పింది భస్త్రిక అని. మేము 100 టైమ్స్ చేసేవాళ్ళం. ఎవరున్నారు? ఎవరు లేరు దీంట్లో. విజయవాడ క్లబ్ లో నేను చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ చేసేవాళ్ళు. 100 టైమ్స్ చేసేవాళ్ళు. ఒక్కొక్కటి 100 టైమ్స్. అలా 16 ఆసనాలు. చాలా మంచి ప్రాక్టీస్ ఉండేది. ఎనీ క్వశ్చన్స్ ఇంకా ఇవాళ? టైం ఉంది. సో ఆర్ యూ కంఫర్టబుల్ అండ్ ఆర్ యూ సంథింగ్ ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? అంటే ఇంట్రెస్టింగ్ గా ఉందా ఎవరికన్నా? ఇదేదో ఆ, ఊ, ఆ, ఊ అనేలా ఉందో చెప్పండి నాకు. అంటే చెప్తే నేను మారుస్తాను. మీకేం పర్వాలేదు. నేను చెప్పేది తినండి. ముందు మీరు మీ టైంని, చాలా వాల్యుబుల్ టైంని ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే సో ఎంతూజియాజము లేదంటే ఏదో పక్కన పెట్టండి, కానీ మీరు వచ్చారంటే ఐఎమ్ సో హ్యాపీ. కాబట్టి మీ టైం వేస్ట్ అవ్వకూడదు. మీకు ఎలా బాగుండాలో చెప్పండి. నేను ఆ రకంగా నేను డిజైన్ చేస్తాను. ఏమీ పర్వాలేదు. మీరు మొహమాట పడి ఏమనుకుంటాడు ఆయన, లేదంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను చెడ్డ అనుకుంటారు అనేది మాత్రం వద్దు. నిర్మోహమాటంగా అంటే మరీ హార్ష్ గా కాకుండా సాఫ్ట్ వర్డ్స్ లో ఇది నాకు బాగోలేదండి, ఇది నాకు నచ్చదు, రేపటి నుంచి నేను రాను అని చెప్పండి. అప్పుడు నేను ఎందుకు ఏం బాగోలేదని అడుగుతాను. మీరు ఏం బాగోలేదు చెప్పండి, దాన్ని నేను మాడిఫై చేసిస్తా మీకు. నాకు ఒకటి ఇస్తే నేను 10 చేస్తా దాన్ని, ఏం పర్వాలేదు. నాకు పిండి ఎక్కువ అసలు, ఎంత తక్కువ పిండి ఉన్నా మంచి బాగా చేస్తా. అది నాకు తెలుసు ఆ విషయం. మీకు ఏమి ఇచ్చినా సరే నేను దాన్ని మార్చేస్తా. మీరు మీ టైంని వెచ్చించినందుకు ఆ మాత్రం నేను చేయకపోతే కష్టం, తప్పు అవుతుంది నా వైపు నుంచి. కాబట్టి ఎస్, ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ ఎస్. సార్ నమస్తే సార్. సుబ్రహ్మణ్యం సార్. చెప్పండి. ఇప్పుడు కుండలిని యోగాను దీంతో అంటే నిశ్శేషరేజు ప్రాణం చేస్తున్నాం, దానికి ఉపయోగం చెప్పారు IHT అని, ఆక్సిజన్ ఎఫిషియన్సీ. ఇప్పుడు దీంట్లో కుండలిని యాక్టివేట్ అవుతుందంటే ఉపయోగం ఏంటి సార్? యూజ్ అంటే సిల్లీగా ఉంది క్వశ్చన్, ఉపయోగం ఏంటి? కాదు, అది అప్రోప్రియేట్ క్వశ్చన్ కానీ బట్ నాకు అప్రోప్రియేట్ ఆన్సర్ నా దగ్గర లేదు అంటే నేను చెప్పలేక కాదు, నేను చెప్పను సాధారణంగా. ఎందుకంటే నేను నిజంగా చెప్పాను, కుండలిని అనే పేరే నాకు ఐ నెవర్ ప్రాక్టీస్ ఇట్. అలాంటప్పుడు కుండలిని అవేకనింగ్ నాకు అయింది, నేను ఎన్లైటన్ అయ్యానని తెలియకుండా చెప్పడం కరెక్ట్ కాదు. అందుకని ఉపయోగం నాకు అనిపించిన, ఓకే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, నన్ను దీన్ని అట్రాక్ట్ చేసింది ఆల్రెడీ చెప్తున్నా. ఇది ఆసనం వేస్తున్నాం, ప్రాణాయామం చేస్తాం. సో ఆసనంలో మనం మామూలుగా 10, 20, 30 కంటే ఎక్కువ ఉండలేము. ఎందుకంటే నేను చెప్పాను, ఎందుకంటే మైండ్ సెట్. ఎందుకంటే మన మైండ్ సెట్ 30 వేసేసరికి చాలు 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 అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆసనాన్ని మనం పట్టించుకోవట్లా. ఇక్కడ మనం శ్వాసను పట్టించుకుంటున్నాం. శ్వాస కూడా మళ్ళీ భస్త్రిక అంటున్నాం, ముక్కు దగ్గర అంటున్నాం. నేను 50 లెక్క పెడతాను. 50 లెక్క పెట్టే వరకు డెఫినెట్ గా మీ మైండ్ బాడీ మీదకి వెళ్ళదు. బాడీ మీ మైండ్ అనుకున్న దానికంటే ఎక్కువ స్టామినా ఉంటుంది, ఎక్కువ ఇది ఉంటుంది. బికాస్ ఆల్ ఇన్ యువర్ మైండ్, ఆల్ లైజ్ ఇన్ యువర్ మైండ్. కాబట్టి బద్ధకం అనేది
శరీరానికి కాదు. శ్రమ శరీరానికి కాదు, మనసుకే. మనసు ఎప్పుడు కూడా చాలా ఎంతసేపు చేస్తావు అని ఎక్కడో ఈ లోపల కాలు చెయ్యి నొప్పి పడుతుంది సహజం. దాంతో నొప్పి పడుతుంది కదా మనం మానేస్తాం. అందుకని బాడీని ఎక్కువసేపు శ్రమ పెట్టేలాగా మైండ్ని బాడీ మీద ఉండకుండా చేసేలాగా ప్రాణాయామం పెట్టింది. సో ఈ ప్రాణాయామం గురించి మీకు చెప్పేది ఏముంది? భస్త్రిక ఇస్ నెంబర్ 2 ప్రాణాయామం అమంగ్ ఆల్ ది ప్రాణాయామస్. 8 ఉన్నాయి. అష్టకుంభకాస్ అంటాం. అష్టకుంభకాస్లో భస్త్రిక 7th, 8th వన్ ఇస్ కపాలభాతి. సో ఈ 7th వన్ అంత టాప్ లెవెల్లో చేసి మళ్ళీ దాంట్లో అంత కుంభకం చేసి మళ్ళీ 3 బంధాలు వేయడం అనేది టాప్ మోస్ట్ ప్రాక్టీస్. గుర్తుపెట్టు, అప్పటి వరకు మీకు శరీరం అలసిపోయినట్టు అనిపించింది. మీకు నేను చెప్పదలుచుకున్నది అదే. మీరు భుజంగాసనం లేదా ఇందాక వేరే ఏం ఆసనం వేసినా చూడండి. అతను వజ్రాసనం వేసి ఒక కాలు చాపు ముందు కూర్చొని ఎంతసేపు ఉంటారు చూడండి. మీరు ఉండగలరేమో మామూలుగా అంటే ఉండలేరు. కానీ ఒక ఒక బిగింపు అంటాం. ఒక బిగింపు బిగిస్తాను నేను, అంటే నేనని కాదు, ఈ సిస్టమ్ అన్నమాట. ఆ బిగించేసరికి నేను చెప్పాను, నేను మీతోటి చేయించట్లేదు, మీ మైండ్ తోటి గేమ్ ఆడుతున్నాను నేను. బట్ దిస్ ఆల్ మైండ్ యొక్క దాన్ని ఏమంటాను, మైండ్ని కొద్దిసేపు డైవర్షన్ చేసి ఎక్కువసేపు శరీరానికి అలాగే శ్వాసకి ఓవరాల్ గా మీ హెల్త్ కి బెనిఫిట్ ఉండేలాంటి ప్రాక్టీస్. ఇది చెప్పాలంటే ఇంతవరకు. స్పిరిచువల్ లెవెల్ అయితే నేను మాట్లాడలేదు, ఎందుకంటే బికాస్ ఐ డోంట్ నో అబౌట్ కుండలిని. ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్. నాకు పైన లాజిక్ ఉండాలి. లాజిక్ అయితే నచ్చింది. ఓకేనండి, ఇంకేమైనా ఉన్నాయా? డౌట్స్ అడగండి. సార్ భస్త్రిక ఈ కపాలభాతి స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ బ్రీత్స్ తీసుకుంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లుంటే అది పోను ప్రాక్టీస్ లో అది వస్తుందా కామన్, లేదంటే? వెరీ కామన్, వెరీ కామన్, వెరీ ఓకే. కామన్. ఎందుకంటే భస్త్రిక మీరు 10 చేసేసరికి ఎక్కువ, నేను 50 చేయిస్తున్నా, చాలా ఎక్కువ. అది కాకుండా చేసిన తర్వాత మళ్ళీ అంత కుంభకం చేయిస్తున్నా, అది ఇంకా మచ్ మోర్. కాబట్టి ఇట్స్ వెరీ కామన్. కళ్ళు తిరిగినా చెమటలు పెట్టినా వెరీ కామన్ గా తీసుకోండి. మరీ స్పృహ తప్పి పడిపోయేంతగా రాదు. అది కూడా కామన్. గుర్తుపెట్టుకోండి, దీంట్లో ప్రాణాలు పోయేది ఏం లేదు. ఫస్ట్ శరీరానికి హాని చేసేవి ఏమీ లేవు, ఒక్క ఇంగ్రీడియంట్ లేదు దీంట్లో. ఓన్లీ థింగ్ ఇస్ మీకు హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంటే ఇది అగ్రివేట్ చెయ్యవచ్చు మేబీ. ఆర్ హైపర్ టెన్షన్ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా చేయండి. నేను 50 చెప్పాను అనుకోండి, 25 చేయండి. కానీ ఇది కూడా మీ హార్ట్ కి, హైపర్ టెన్షన్ కూడా మంచిది. ఎక్కువ ఎగ్జాక్ట్ అవ్వదు. అందు గురించి ఎక్కువ ప్రెషర్ వాడొద్దని చెప్తున్నాను మిమ్మల్ని. ఎక్కువ ప్రెషర్ వాడారనుకోండి కంప్రెషన్ వచ్చేస్తుంది. కంప్రెషన్ వచ్చేసి ఆ శ్వాసను సరిగ్గా తీసుకోలేక అన్నెసరీ అంటర్వర్డ్ ప్రెషర్ పడదు. హార్ట్ మీద కానీ, లంగ్స్ మీద కానీ, డయాఫ్రమ్ మీద కానీ, ఇంటర్ అబ్డామినల్ ఆర్గన్స్. అందుకని ఫీల్ అంటే అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ ఫీల్, యూ కెన్ బ్రీత్ ఫ్రీ. మీరు చెప్పిన లక్షణం కామన్, నథింగ్ టు వరీ. నెక్స్ట్. థ్యాంక్ యూ. అవును, మీ 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 ఫ్రెండ్ రాలేదేంటండి శిరీష? నిన్న రాలేదు క్లాస్కి? మాన్సనా సార్? ఆ? మాన్సా మా- సిస్టర్ మ్యారేజ్ ఉందట సార్, కొద్దిగా బిజీగా ఉంది తను. అదే నిన్న రాలేదు. నేను అదే మార్నింగ్ క్లాస్ కూడా రావట్లేదు. తన సిస్టర్ మ్యారేజ్ ఉందట సార్, బిజీగా ఉంది తను. ఓకే, నైస్, గుడ్ గుడ్ గుడ్. మెసేజ్ నెక్స్ట్. చేశాను, రిప్లై ఇవ్వలేదు సార్, చూసుకున్నారు. ఓకే, టూ బిజీ. ఇంకా అండి. సో రేపు ఇంకా కొన్ని ఈ ఆసనాలతో పాటుగా ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఆసనాలు వస్తాయి. అర్థమైందా? ఆ ఆసనాలు చేస్తాం. ఎల్లుండి ఇంకా డీప్గా వెళ్ళిపోతాం. గురువారం నాడు. ఓకేనా? మిస్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకే కాకుండా మీరు ఎవరికైనా నేర్పుతుంటే వాళ్ళకి కూడా మంచిదని చెప్పేసి నేను ఈ టైం తీసుకుని చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. శాంతి మంత్రం చెప్పుకుని మనం క్లోజ్ చేద్దాం. శాంతి శాంతి శాంతి.
స్లోలీ ఓపెన్ యూర్ ఐస్ ప్లీజ్, మెల్లమెల్లగా కళ్ళు తెరుద్దాం. ఇది ఇవాటి మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. సీ టుమారో. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.